హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. మా పెరట్లో కాసినటువంటి స్టార్ ఫ్రూట్స్ అయితే బాగా కాసేస్తున్నాయండి. ఒకసారి చెట్టు మొత్తం చూసేద్దామా సరదాగా. అయ్యో చూడండి, కాయలు ఎలా వచ్చేస్తున్నాయి అసలు. అలా ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాయండి. మొత్తం అసలు ఈ కాయలు అంటే ఇవి అనమాట, ఇట్లా ఉంటాయి. ఫ్రూట్స్ అయితే బాగా పండిపోయినాయండి. అయితే ఇప్పుడు వీటితో నేను జామ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఈరోజు అన్ని కాయలు కూడా పండు కాయలే కావాలండి. అందుకనే నేను అన్ని పండు కాయలు తెంపుకుంటున్నాను. కాయలైతే కోసేసాను అనమాట. ఇవన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇవి ఇప్పుడు తీసుకెళ్ళి మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనిలోకి సరిపడా బెల్లము అండ్ యాలకల పొడి అండ్ కొంచెం స్వీట్ కాబట్టి లైట్గా నెయ్యి, ఇంకొకటి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. బెల్లాన్ని తీసుకున్నానండి. దీన్ని మొత్తాన్ని కూడా చిత్తకొట్టేసుకుంటాను. ఇప్పుడు బెల్లం చిత్తకొట్టేసుకున్నానండి. పొయ్యి వెలిగించి దాంట్లో మనం ఈ బెల్లం వేసేసుకుందామండి. కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాం. మనం స్వీట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే షుగరు బెల్లం రెండు కలిపి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. బెల్లం మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత ఇది కుంకుమ పువ్వు అండి, కలర్ కోసం వేస్తుంది. బాగా తీగ పాకంలాగా వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు నేను మిక్సీ వేసి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ జ్యూస్ మొత్తం వేసేస్తాను. ఇదైతే బాగా తయారైపోయింది. చూడండి, దగ్గరకు వచ్చేసింది అనమాట. చూసారుగా. ఇందులో నేను యాలక్కాయల పొడి అయితే మీకు చూపించకుండా వేసేసాను. కొంచెం నెయ్యి వేస్తాను అనమాట. ఇప్పుడు స్వీట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందులో అసలుకే మేము నెయ్యి ప్రియులు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ ఫ్రూట్స్ జామ్ కానీ స్వీట్ కానీ ఏదన్నా అనుకోండి, సూపర్గా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా క్రిస్పీగా ఉంది. నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకెందుకు టేస్ట్ చేసేసి చెప్పేస్తాను మీకు. అసలు బయట కొన్న ఎందుకు సరిపోవు, మనకి చక్కగా నెయ్యి టేస్ట్ తోటి గుమగుమలాడిపోతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా స్టార్ ఫ్రూట్స్ తెచ్చుకొని ఏ విధంగా ట్రై చేయండి. అన్నట్టు నేను మీకు చెట్టు కూడా పెట్టుకోమని చెప్పాను. ఒకసారి మీరు చెట్టు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. పుల్లగా తీయగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక నా ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే టఫా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ మీద కొట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా కామెడీ రీల్స్ ఉన్నాయండి, అవి చూడండి. సాంగ్స్ ఉన్నాయి. నా యాక్టింగ్ కూడా ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి. నేను యాక్టింగ్ చేస్తున్నా అంటే నాకు యాక్టింగ్ పిచ్చి ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. నేను చైల్డ్హుడ్ నుంచి స్కూల్ టైంలోనే యాక్టింగ్ చేద్దాం, నాటకాలు చేద్దాం అని అనుకున్నాను. ఆ టైంలో ఎందుకు కుదరలేదు. సపోజ్ అప్పుడే ట్రై చేసినట్టయితే ఏమయ్యేదాన్నో. కానీ ఇప్పుడు ఖాళీగా టైంపాస్కి చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలనుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కూడా అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.